హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. ఈరోజు మీకు రాక్సీ వెల్కమ్ చేస్తుంది. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, ఈ వ్లాగ్ చూసే వాళ్ళందరికీ. అండ్ దెన్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను, కార్తీక పౌర్ణమి రోజు ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హోమ్ టూర్. ఏమంటే ఇల్లంతా క్లీన్ చేసుకున్నా ఈరోజు నేను, బికాస్ కార్తీక పౌర్ణమి అని నాకు చాలా లేట్గా తెలిసింది. మార్నింగ్ 9 o'clockకి తెలిసింది. ఐ థాట్ మాకు వెడ్నెస్డే, కానీ మాకు ట్యూస్డేనే కార్తీక పౌర్ణమి అంట. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను చెర్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, ఎక్కడిదక్కడ పెట్టుకున్నాను. అండ్ దెన్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజకి రెడీ చేసుకుంటున్నా. ఇది యాక్చువల్లీ ఈవినింగ్ పూజకి నేను రెడీ చేసుకుంటున్నా. శశాంక్ ఆఫీస్కి వెళ్ళాడు, సో వచ్చాక దీపం పెడతాడని నేను ఈవినింగ్ పూజకి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఒక ప్రమిదకి పసుపు కుంకుమ పెట్టేసి గంధం పెట్టేసి, మేము ఇక్కడ 365 ఒత్తులు వెలిగించలేము, బికాజ్ ఇంట్లో ఫైర్ అలార్మ్స్ ఉంటాయి. సో అలార్మ్ వచ్చినా కానీ ప్రాబ్లం అవుతుంది. అండ్ బయట పెట్టినా కానీ వి నెవర్ నో, ఏమన్నా ఇష్యూ అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను 11 ఒత్తులు పెట్టాను. 11 కలిపి ఆయిల్లో పెట్టి పెట్టాను. బట్ తులసిని కూడా మేము ఇంట్లోకి తెచ్చేసినాము, ఎందుకంటే తులసమ్మ బయట ఉంటే వింటర్ కదా, తొందరగా ఖరాబ్ అయిపోతుంది చలికి, అందుకని లోపల పెట్టా కొన్ని డేస్ అయినా సస్టైన్ అవుతుంది అని. సో ఇంకా దేవుడు మందిర్ మీదనే తులసమ్మని పెట్టుకున్నాము. అండ్ దెన్ వర్క్ అయిపోయాక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయినాను, డ్రెస్ అప్ అయ్యాను. జస్ట్ నా డ్రెస్ చూసుకుంటున్నాను. ఇది ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆమె సెల్ చేస్తుంటే టెక్సస్లోనే కొనుక్కున్నాను, నాట్ ఫ్రమ్ ఇండియా. ఏదో పట్టు అని చెప్పింది, నాకు మెటీరియల్ గురించి పెద్దగా తెలీదు, ఎందుకంటే మాకు డ్రెస్సెస్ అన్నీ మా మమ్మీయే కొంటుంది కాబట్టి ఇప్పటికి కూడా నాకు మా అక్కకు మా మమ్మీయే కొని పంపిస్తుంది. సో మాకు అంతగా మెటీరియల్స్ గురించి వాటి ఏమంటారు, ఏ క్లాత్ ఏంటి అవి ఎక్కువ తెలీదు. బట్ మేమిద్దరమే షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు నచ్చింది కొనుక్కుంటాము. మా బడ్జెట్లో ఉంది, రీజనబుల్, మాకు నచ్చింది అంటే అలా కొనేసుకుంటాము. అండ్ క్లాత్ కూడా పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది కదా మన బాడీకి ఏది సెట్ అవుతుంది అని, అట్లా కొనుక్కుంటాము. బట్ మమ్మీ వెళ్తే మాత్రం అన్నీ చూసి కొని పంపిస్తుంది. సో మాకు అంత మెటీరియల్స్ గురించి తెలీదు. మా ఫ్రెండ్ ఏదో పట్టు అని చెప్పింది బట్ నాకు నచ్చింది అందుకే కొనుక్కున్నాను. నేను అక్కడ ట్రయల్ చేసి చూసుకున్నాను. నేను ట్రయల్ చేయని అసలు డ్రెస్సెస్ తీసుకోను, ట్రయల్ చేసి కొనుక్కున్నాను. వేసుకుంటే కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయినాను. జస్ట్ కాజల్, సింధూర్ అండ్ క్లచ్ పెట్టేసుకున్నా. అండ్ దెన్ నేను యూజ్ చేసే క్రీమ్స్ పెట్టుకున్నా. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. రెడీ అయినాక చెర్రీ వచ్చి వాడు కూడా ఏదో మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అండ్ దెన్ నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను, ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి. ఈ నెక్ పీస్ వచ్చేసి ఆంటీ పంపించారు నాకు, శశాంక్ వాళ్ళ మా అమ్మ. సో ఇంక ఇక్కడ నేను చెర్రీ పూజ చేసుకోవడానికని ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇంటి ముందు ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయేమో చూద్దామని, ఎందుకంటే ఏం ప్రిపేర్ లేము. నాకు కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి చెట్టుకి ఈరోజు, సో అవే తెచ్చుకున్నాము. అండ్ దెన్ రాక్సీని ఇంట్లో పెట్టేసి వెళ్ళినాము. అది మేము రాగానే మళ్ళీ వస్తుంది. సో నేను పూజ చేస్తుంటే చెర్రీ, రాక్సీ పక్కా నా దగ్గర ఉంటారు. సో మేము ముగ్గురం కలిసి దేవుడికి దీపం పెట్టుకున్నాం. అండ్ తులసి దగ్గర మాత్రం శశితో పెట్టించాను దీపము. శశాంక్ రెడీ అవుతున్నాడు, వచ్చేసరికి లేట్ అవుతుందని ఫస్ట్ నేను వెళ్ళి అట్లీస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాము అని మేము తెచ్చిన పూలు దేవుడికి పెట్టేసి దీపం పెట్టుకొని, దీపం ఎప్పుడు నేను అగరబత్తితోటే పెడతా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకో నాకు తెలీదు, నాకు పెళ్ళైన కొత్తలో మా ఆంటీ వాళ్ళు చెప్పుండే దీపం డైరెక్ట్గా వెలిగించొద్దు, అగరబత్తితో వెలిగించాలని. రీజన్ మాత్రం నాకు తెలీదు, అందుకని నేను అగరబత్తితోటే వెలిగించుకుంటా అప్పటి నుండి. ఇలా నేను దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసుకొని ఇంకా నా పూజ ఫినిష్ చేసుకున్నాను. చెర్రీకి, రాక్సీకి నేను కూడా హారతి తీసుకున్నాము. శశాంక్ ఇంకా రెడీ అవుతున్నాడు, పాపం ఆఫీస్ నుండి లేట్ అయింది వచ్చేసరికి. సో హడావుడిగా రెడీ అవుతున్నాడు, మళ్ళీ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో కూడా వ్రతం అటెండ్ అవ్వాలని. సో తులసమ్మ దగ్గర చూసారు కదా నేను దీపం ఎలా రెడీ చేసి పెట్టాను. సో తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి శశి అయితే వచ్చేసాడు రెడీ అయిపోయి. శశి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ హడావుడిగా ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంట్లో దీపం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పూజ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను చెప్తున్నాను శశాంక్కి, చాలా ప్రశాంతంగా చేసుకో పూజ, మన ఇంట్లో ఫస్ట్ ప్రయారిటీ, అంతే కదా, అందరికీ అంతే, ఎవరింట్లో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. సో పూజ అయితే చేసేసుకున్నాము, అయిపోయింది. అండ్ దెన్ ఇంకా బయలుదేరి కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పటికే డార్క్ అయిపోయింది, ఇక్కడ 6కే డార్క్ అయిపోతుంది ఇప్పుడు.
సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వ్రతం మేము వెళ్ళేసరికి వ్రతం అయిపోయింది, లేట్ అయిపోయింది. బికాస్ శశాంక్ ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పా కదా. బట్ కొన్ని క్లిప్స్ జస్ట్ వ్రతపీఠం అవి క్లిప్స్ తీసుకున్నాను, ఎవరైనా చూస్తారని. సో ఆ క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ దెన్ మేము ఫైనల్గా అక్కతో ఒక ఫోటో దిగాము, ఆ ఫోటో కూడా యాడ్ చేశాను. సో చాలా బాగా చేశారు వ్రతం అయితే వాళ్ళు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. చెర్రీ అయితే ఫుడ్ ఎంజాయ్ చేశాడు. పాపం వాడికి ఫీవర్, ఇంట్లో ఏం తినలేదు, అక్కడ కొంచెం తిన్నాడు. అండ్ దెన్ ఇంకా మేము కూడా డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. మీరు మీ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. Please don't forget to like, share with your friends and family. I'll see you all in my next vlog. Until then, bye.